దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసము దేవుడు ఉదయాన్నే మనకు అనుగ్రహిస్తూనే, కాబట్టి అనుగ్రహింపబడుతున్నటువంటి కృపా సమయంలో కృపా వాక్యాన్ని పొందుకుని ఆయన యొక్క కృపను బట్టి మన జీవితాన్ని, మన యొక్క భవిష్యత్తుని, రాబోయే కాలములను, వాటి యొక్క ప్రభావములను మనం నియంత్రించే వారంగా తగిన శక్తిని మనం పొందుకుందాం. తగినటువంటి కృపను మనము అనుభవిద్దాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ విధముగా మనం ఉండాలి అంటే, ఆ విధముగా మనము ఆయన కృపకు నోచుకోవాలంటే, మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడే అని ఇర్మియా ప్రవక్త ద్వారా మరి సెలవు ఇవ్వబడుతున్నటువంటి చక్కటి మాటను మనం చూస్తున్నాం. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఈ మాటను మనం గమనించినట్లయితే, మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. మరి మన క్రియలను మనం చక్కపరుచుకోవాలి. చక్కపరుచుకోలేనటువంటి క్రియలు, చక్కపరుచుకోలేనటువంటి అనుభవం, చక్కపరుచుకోలేనటువంటి బుద్ధిహీనత, చక్కపరుచుకోలేనటువంటి నడవడిక, చక్కపరుచుకోలేనటువంటి అశ్రద్ధ, చక్కపరుచుకోలేనటువంటి నిర్లక్ష్యం, చక్కపరుచుకోలేనటువంటి ఒక విధమైనటువంటి ఏవరపాటు, చక్కపరుచుకోలేనటువంటి బుద్ధి మాంద్యము కలిగినటువంటి వారుగా చాలామంది ఉంటుంటారు. చక్కపరుచుకోవాలి. మన మార్గములన్నింటినీ కూడా మనం చక్కపరుచుకోవాలి. ఈ చక్కపరుచుకోవడానికి కొందరికి సోమర్తనం అడ్డుపడుతూ ఉంటుంది. కొంతమంది బద్ధకస్తులుగా ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, కొంతమంది రేపు చూద్దామని అంటారు, కొంతమంది ఇంకా సమయం ఉంది కదా అని ఒక విధమైనటువంటి సిద్ధపాటు లేకుండా సమయం ఉంది కదా అనుకుంటూ ఉంటారు. ఇలాగా వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటూ ఉంటాయంటే, చక్కబెట్టుకోవడానికి ఏమాత్రం కూడా వారి మనసు సహకరించదు. ఇలాంటి చక్కబెట్టుకోలేనటువంటి అనుభవం ఉన్నప్పుడు మీరు యెహోవా మాట ఎలాగ వినగలరు? మీరు చక్కబెట్టుకున్న తర్వాత యెహోవా మాట వినమని ప్రవక్త ఇక్కడ చెప్తూనే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా చెప్తున్న మాట ఏంటంటే, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అది నాకు చేయడని ఆ సేవకుడు ప్రజలను అడుగుతున్నాడు. యెహోవా మాట వినమని సెలవిస్తున్నాడు. అలాగే మీ దృష్టికి ఏది మంచిదో ఏది చెడ్డదో అదే దాని ప్రకారం నాకు చేయండి అంటున్నాడు. అంటే ఒక సేవకుడు మంచి చెడుల యొక్క విచక్షణ ప్రజలకే విడిచిపెడుతున్నాడు. మంచి అయితే చెడైతే ఇవన్నిటిని పరిశీలన చేసుకోమంటున్నాడు. దానికి తగ్గట్టుగానే నడుచుకోమంటున్నాడు. కాబట్టి నీ క్రియలన్నింటినీ చక్కపరుచుకుటలో ఎలాగ నువ్వు ఉన్నావు? నీ క్రియలన్నింటినీ కూడా చక్కదిద్దుకునేటలో ఎలాగున్నావు? ఇంకా ఈ పరిస్థితే నీలో కనబడుతుందా? ఇంకా ఈ విధమైనటువంటి బుద్ధిహీనత నీలో కనబడుతుందా? ఇంకా నీ యొక్క సంవత్సరములు నీకు ఇవ్వబడుతున్నాయి, నువ్వు వయసులో పెద్దవాడు అవుతున్నావు, వయసులో పెద్దదానం అవుతున్నావు, నీవు అనేక మందికి మరి ఒక దిశానిర్దేశం చేసేటువంటి స్థితిలో నువ్వు ఉండవలసిన వాడవు, దిశానిర్దేశం చేయవలసిన స్థితిలో నువ్వు ఉండవలసిన దానవు కదా. ఇలాగా అనేక మందికి దిశానిర్దేశం చేసే క్రమంలో నీవు నీ క్రియలను చక్కబెట్టుకోలేకపోతే ఎలాగ నీవు వారికి దిశానిర్దేశం చేయగలుగుతావు? నీ కుటుంబంలో నీ క్రియలను చక్కబెట్టుకోలేకపోతే, నీ కుటుంబంలో నువ్వు సరైనటువంటి విధి విధానాలను పాటించలేకపోతే, నువ్వు చక్కబెట్టుకోలేనటువంటి స్థితి ఉంటే కనుక ఇక నీ ఇంట్లో వారికి ఎలా చెప్పగలుగుతావు? కాబట్టి మొదటిగా నువ్వు చక్కబెట్టుకో. మొదటిగా నువ్వు చక్కబెట్టుకో. మొదటిగా నువ్వు చక్కబెట్టుకునే ప్రయత్నం చేయి. ఒకసారి చక్కబెట్టుకుందామనేటువంటి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటే
ఆ చేంజెస్ ఇమీడియట్గా కనబడుతూ ఉంటాయి. చెల్లాచెదరగా పడి ఉన్నటువంటి ఇంట్లో వస్తువులన్నిటినీ ఒకసారి చూడు. ఆ వస్తువులన్నిటిని కూడా చక్కబెడదామను అనేటువంటి మైండ్ సెట్ నీకు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఇది చక్కబెట్టాలనేటువంటి ఒక తలంపును నువ్వు కలిగి ఉంటావో, వెంటనే నీ యొక్క శరీర అవయవాలు, శరీర భాగాలు, శరీరంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా దానికి సపోర్ట్ చేసే విధంగా రెస్పాండ్ అవుతుంటాయి. ఎస్, ఇట్స్ ప్రాక్టికల్గా మీరు చూడండి, ప్రాక్టికల్గా ఒకసారి గమనించండి, ప్రాక్టికల్గా ఒకసారి మీ జీవితంలో ఒకసారి చూడండి దాన్ని. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఎలాంటి స్థితి నేను కలిగి ఉంటున్నాను ఒకసారి చక్కపెట్టి ఆ ప్రాక్టికల్గా ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. అరే ఇల్లంతా చిందరవందరగా ఉంది, చెత్తగా ఉంది, దీన్ని నేను చక్కబెట్టాలి అని ఒకసారి అనుకో. వెంటనే నీకు చక్కబెట్టడానికి ఏమేమి కావాలి, దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, దాన్ని ఎక్కడ పెట్టాలి, తీసివేసి ఎక్కడ పడేయాలి, పనికి రాని వాటివి ఏమిటి, పనికొచ్చేవి ఏమిటి, వెంటనే చక్కగా పనులు జరిగిపోతూ ఉంటాయి. కానీ లేనిది ఏమిటంటే చక్కబెట్టుకోవాలనేటువంటి మనసు లేకపోవడం. కాబట్టి ప్రియ సహోదరుడా, చక్కబెట్టుకుందాము అనేటువంటి ఆ స్థితిని నీవు కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే చక్కబెట్టుకుని యెహోవా మాట వినడానికి ప్రయత్నించే. చక్కబెట్టుకుని ప్రియ సహోదరుడా, ఆ రోజు వచ్చేస్తే గనక ప్యాకప్ అని చెప్పే రోజు ఒకటి వస్తుంది. హిజ్కియాకు వచ్చినట్టు. హిజ్కియాతో అంటాడు ఏంటంటే, ఇంక చక్కబెట్టేసుకో, నీ ఆయుష్ తీరిపోయింది, చక్కబెట్టేసుకో అంటాడు. కాబట్టి ఆయుష్ తీరిపోయిన తర్వాత రోగము తనని కబలించేస్తున్నప్పుడు చక్కబెట్టుకోమంటున్నాడు. కాబట్టి మనం చక్కబెట్టుకోకుండానే ఆయుష్ తీరిపోయిన, ఏదైనా రోగము లేదా బలహీనత బారిన పడిపోయినా, పని చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా కానీ మనం చక్కబెట్టుకోవడానికి చక్కబెట్టుకోలేం కూడా. కాబట్టి ఈరోజే చక్కబెట్టుకునే ప్రయత్నం చేయి. ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగం లేదు, ఏది ప్రయోజనకరం కాదు, చక్కబెట్టుకోవడానికి ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. దేవుడు చక్కటి ఆలోచన సరళితో నిన్ను నడిపిస్తాడు. అలాంటి ఆలోచన సరళి నువ్వు లేనంత కాలము నువ్వు చక్కబెట్టుకోలేవు. ఎక్కడదక్కడే పడి ఉంటాను. నీ పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుంది. నీ పిల్లల యొక్క స్థితిగతులు, నడవడికలు అలాగే ఉంటాయి. నీ భర్త యొక్క స్థితిగతులు అలాగే ఉంటాయి. లేకుంటే ఒకవేళ పురుషుడు అనుకుంటే పురుషుడు, నీ భార్య యొక్క నడవడిక అలాగే ఉంటుంది. నిన్ను బట్టే కదా, నువ్వు చక్కబెట్టుకునేటువంటి అనుభవం నీకు లేదు కాబట్టి నిన్ను బట్టే కదా. అవును కదా ప్రభా అని ఎవరైతే అసమర్థమైనటువంటి పనితీరుని కలిగి ఉంటున్నారో వారు ఒక చక్కటి తీర్మానం తీసుకోండి. అయ్యా, నేను చక్కబెట్టుకుంటా, నా స్థితిగతులన్నింటినీ కూడా నేను చక్కబెట్టుకుంటా, నేను కలిగి ఉన్నది సమస్తమును చక్కబెట్టుకుంటా, నాకు సహాయం చేసి నీ కృపాశక్తి నాకు ఇవ్వు, ఆ సామర్థ్యములను నన్ను నిలబెట్టు, హ్యాండిల్ చేయగలిగే కేపబిలిటీ నాకు ఇవ్వు ప్రభా. ఇప్పుడే అడుగు ప్రభుని, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దగల తండ్రి, కృప కలిగిన దేవా, అవును ప్రభా, చక్క పెట్టుకున్నట్టు చేతకాక చేతులు ముడుచుకుని కూర్చుంటూ రావాల్సినటువంటి దీవెనలు, రావాల్సిన ఆశీర్వాదములకు దూరంగా ఉంటున్నా. ఇదిగోనని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ క్షణం ఇప్పుడే మేము చక్కబెట్టుకోవాలని, తీర్చిదిద్దుకోవాలని, సరిచేసుకోవాలని ఒక తీర్మానం చేసుకుని చూడగా అటువంటి కృపాశక్తి అందరికీ నేను గ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.